హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రాజుల కోడి పలావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పలావ్ చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీగా ఉండడానికి ఈ పలావ్ చేయడానికి చిట్టు ముత్యాల రైస్ని మాత్రమే వాడతారు. ఇప్పుడు ఆ పలావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బిర్యానీ మసాలాలను తీసుకోవాలి. ఏంటంటే 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 స్టార్ ఫ్లవర్స్, 5-6 యాలక్కాయలు, 10 లవంగాలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 ఎల్లుల్లిపాయ రెమ్మలు తీసుకుని వేసుకోవాలి. అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయని కూడా తీసుకుని వీటన్నిటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మసాలాలు అల్లం వెల్లుల్లి వేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేశాక తర్వాత ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ కోడి పలావ్లోకి అప్పటికప్పుడు మసాలా పేస్ట్ని ఇలా చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలాలన్నీ 1/2 కిలో బియ్యానికి సరిపడా తీసుకున్నానండి. 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ చేయడం కోసం చిట్టు ముత్యాల రైస్ను 1/2 కిలో తీసుకోవాలి. బియ్యాన్ని కడగనవసరం లేదు, మీకు ఇష్టం లేకుంటే బియ్యాన్ని కడిగి నీళ్ళు వాచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బియ్యానికి ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ పలావ్ చేయడం కోసం 1/2 కిలో రైస్కి 1/2 కిలో చికెన్ని 2-3 సార్లు నీట్గా కడుక్కుని తీసుకోవాలి. ఆ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగా చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి మసాలా ముద్దను వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని చికెన్ను బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని మనం ఏదైతే గిన్నెలో బిర్యానీ చేసుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుని టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుకున్న చికెన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఎంత ఫ్రై అవ్వాలంటే ఒక 80% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి 10 ఎండుమిరపకాయలు, 6 చిన్నుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, మనం ఇందాక పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకుని వేసుకుని ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలోకి మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న చిట్టుముత్యాల రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చిట్టుముత్యాలు రైస్ లేకపోయినట్లయితే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బియ్యం ఉంటాయి కదా, వాటితో అయినా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో చేసుకుంటే అస్సలు టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇందులోకి ముందుగా కారం ఉప్పు కలిపి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుని బియ్యాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా బియ్యం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈ పలావ్ టేస్ట్గా ఉంటుంది. ఈ రైస్ని ఫ్రై చేసుకునే లోపే పక్క స్టవ్ మీద మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నట్లయితే 2 గ్లాసులు వాటర్ వేడి చేసుకోవాలి. మనం 1/2 కిలో రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు పక్క స్టవ్ మీద ఉంచుకుని బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న వాటర్ని ఈ బియ్యం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆ వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుని ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత బిర్యానీ మీద మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న చికెన్ని వేసుకుని కలుపుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత పలావ్ అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మరికొద్ది కూడా కారం వేసుకుని కలుపుకుని సిమ్లో ఉంచుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని పలావ్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే రాజుల కోడి పలావ్ రెడీ. ఈ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సేమ్ నా వీడియోని చూస్తున్నట్లయితే భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.